ప్రతిసారి నేను శ్రీహరికోటకు వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డు పెట్టండి. ఆ థాట్ అసలు వెళ్ళనిచ్చేది, ఆలోచనలోనే వెళ్ళలేకపోయాను లోపలికి. బట్ నేను ఆ థాట్ వదిలేవాడిని కదా. ఫైనల్గా ఒకసారి మట్టి గేట్ దాకా వెళ్ళాను అంతే, అక్కడ ఆగిపోయింది నా థాట్. కానీ 40 సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, పంచాయతీరాజ్ ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపించింది ఇట్ ఈస్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్, లేదంటే మనకు కనిపించని ఈ విశ్వం తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది. ఇది నా కోరిక తీర్చడానికి ఒకటైతే, ఇంకొకటి నా కోరిక చిన్నప్పుడు ఎందుకు మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలను మా అమ్మ ఎందుకు చెప్పిందంటే, అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి మా అమ్మ చాలా సగటు నిదర్శనం. రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు దండం పెట్టుకుంది. ఎవ్రీ టైమ్ షీ యూస్ టు స్విచ్ ఆన్ ద లైట్ అరౌండ్ ఈవినింగ్ టైమ్. షీ యూస్ టు డూ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ షీ యూస్ టు డూ నమస్కార్స్. So I used to ask her, I said, whom you're praying? She laughed and said, she didn't say anything one day, but I was questioning consistently. After 3-4 days she said, నేను ఏమనుకున్నాను, ఏ దేవుడికి పూజిస్తున్నావు అమ్మ? విచ్ గాడ్ యూ ప్రేయింగ్? అమ్మంది థామస్ ఆల్వా ఎడిసన్ క్రాన్. అది ఎంత తాక్కుపోయిందంటే, ఎంత హత్తుకుపోయిందంటే సమాధానం. సో మా అమ్మంది, భగవంతుడు అంటే ఎలా ఉంటాడంటే, అతను భగవంతుడు అనండి కాదు, మన భగవంతుడు ఎప్పుడు కనిపించడు, భగవంతుడు దైవ మనుష్య రూపేణ అందుకు. అంటే భగవంతుడు మనుష్య రూపంలోనే వస్తాడు. అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుష్య రూపంలో ఉన్న దేవుడు. సో నాకు అది ఎంత హత్తుకుపోయింది అంట ఆ పదం. అందుకే నాకు శాస్త్రవేత్తల మీద నాకు చాలా చాలా అపారమైన గౌరవం. సైన్స్ అండ్ టెక్నాలజీలో బడ్జెట్ లేదు రాజరాజన్ గారు. యూ మస్ట్ బి అజ్యూమింగ్ దట్ ఐ హ్యావ్ అ గ్రేట్ బడ్జెట్. ఐఎమ్ సారీ టు సే ఐ డోంట్ హ్యావ్ అ బడ్జెట్ బికాస్ స్టేట్ ఇట్సెల్ఫ్ డోంట్ హ్యావ్ అ బడ్జెట్. సో యూ కెన్ ఇమాజిన్ వాట్ విల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాట్ కైండ్ ఆఫ్ బడ్జెట్ విల్ హ్యావ్. సో బట్ నెవర్దలెస్ వి టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ షా. శ్రీహరికోటని ఎలా నిర్మించారు? ఇప్పుడు ఈరోజు రాష్ట్రం అతలాకుతలంలో ఉంది ఆర్థికంగా, చిన్న భిన్నం అస్తవ్యస్తంగా ఉంటే స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే శ్రీహరికోట నిర్మాణం నుంచి తీసుకోవచ్చు. వీ నెవర్ హ్యాడ్ బడ్జెట్స్. ఎంత బడ్జెట్స్ ఉన్నాయి మన దేశానికి? స్పేస్ సెంటర్కి ఎంత బడ్జెట్స్ ఉంటాయి? ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్ గారికి ఎవరో ఒకటి బలంగా అనుకున్నారు, ఈ దేశంలో మాట్లాడాలి, మనం చేయాలి, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జరగాలి. ఈ ఆర్యభట్ట లాంటి వాడు ఉన్నాడు మన దేశంలో. వేదాల్లో ఎక్కడ చూసినా మనకి 4 వేదాలు ఉపనిషత్తులు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది. అబౌట్ మనకి రైట్ ఫ్రమ్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి, పంచభూతాల దగ్గర నుంచి రిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అయిపోయిందంటే, నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని నెల్లూరులోనే, ఎప్పుడు నేను వినేవాడిని, మాకు ఎప్పుడు వచ్చే అవకాశం లేదు. ఒక 40,000 ఎకరాల నేల ఇది, ఇట్స్ అన్ ఐలాండ్. నేను రాగానే అనిపించింది, నాకు ఏ విజువల్ అయితే ఉండిపోయిందో నాకు అదే విజువల్ నేను చూస్తున్నాను ఈ రోజున. హెలికాప్టర్ నేను దిగుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందంటే, నేను చిన్నప్పుడు ఊహించుకుని ఇదే కదా ఇలా ఉంటుందని చూస్తూ ఉంటే, ఈ ఐలాండ్లో దిగి నాకున్న ఒకటే ఏమనిపించిందంటే, ఇంత చక్కటి అడుగు ఉంది ఏంటి అనిపించింది. అసలు ఇక్కడ ఎక్కడ ర్యాకెట్లు ప్రయోగిస్తారు, మనకి భారతదేశానికి తలమానికంగా ఉండే ప్రయోగాలు జరుగుతాయి, అంతరిక్ష ప్రయోగాలు జరుగుతాయి, అట్లా అనిపించలేదంటే ఎక్కడ చాలా ఒక థిక్ జంగిల్లా ఉంది ఏంటి అనుకున్నాం. ఇందాక రాజరాజన్ గారు మాట్లాడుతూ ఉంటే ఆయన అడిగా, నేను ఎందుకు పిలిచాను ఇక్కడికి, నేను కోరుకున్నాను ఇక్కడికి రావాలని అంటే, 1 నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, 2 నువ్వు పర్యావరణాన్ని ప్రేమించేవాడు. మేము కూడా అంటే ఆ సందర్భంలో చెప్పారు, ఈ 40,000 ఎకరాలు ఉన్న ఈ ఐలాండ్లో దాదాపు అంటే ఒక 300% అటవీ శాతాన్ని పెంచాను మేము. నాకు నిజంగా ఆనందం కలిగింది. లోపలికి ఎంటర్ అవుతుంటే కూడా నాకు అనిపించింది, ఇంత చిక్కగా ఉన్నాయండి చెట్లు, ఇన్ని రకాల చెట్లు. దట్ బయోడైవర్సిటీ, వీ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ షా. వీ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ లెసన్స్. ఎంత గొప్పగా అంటే ఆయన అన్నది ఏంటంటే,
మనకి అడ్వాన్స్మెంట్ అంటే సైంటిఫిక్ మనకి అచీవ్మెంట్, డెవలప్మెంట్ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ కెన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. దే కెన్ బీ ఇన్ టర్న్. రెండు కలిసి ఉండొచ్చు అనేది ఈ మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తెలియజేస్తాం శ్రీహరికోట రేంజ్. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. చాలామంది సార్ ఐ డోంట్ నో వెదర్ హౌ ఫార్ యూ నో దట్ వీ లాట్ ఆఫ్ పీపుల్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ISRO, sir, about your achievements, about your tenacity, about your resilience. Amidst many failures, you always came back. You emerged out. And imagine when Shamu Prasad Garu was quoting me about, okay, I have achieved this politically, but can I tell you that I took that inspiration from Shah. No matter how many times you fail, you come out, emerge out as a victoriously. And I took that inspiration from Shah, from ISRO scientists. Like, the space journey of Bharat is the best example that suits this that suits this particular quote. Wolfgang von Goethe, a German poet and philosopher. Boldness has magic, genius and power in it. అంటే నువ్వు ఏదన్నా సరే సాధించాలంటే నాకు చిన్నప్పుడు అంత అవగాహన ఉండేది కాదు, తెలివితేటలు ఉండేవి కాదు, పిచ్చి కోరికే ఉండేది సాధించాలి. ఎలా సాధిస్తావో జ్ఞానం లేదు. నాకేంటి చాలా ఎక్కువ సాధించాలి, దేశానికి ఉపయోగపడాలనుకున్నాను, నాకు నేను ఎప్పుడు ఉపయోగపడాలనుకోను. ఆల్వేస్ ఐ వాంట్ టు సర్వ్ మై నేషన్. I don't know how to serve, I don't know. But alantidi, somewhere deep down, like this kind of quotes of von Goethe. And alage Abdul Kalam garu cheppindi, small aim is a crime, especially for students. Have a great one. Chinna chitaka ఆశయాలు పెట్టుకోకూడదు. వెళ్తే మన మంగళయానంలో మన వెళ్ళి మనకి మనిషిని రోదసీలోకి పంపించాలి, లేదంటే చంద్రమండలంలో దిగాలి. చిన్న చిత్తగా ఎయిమ్స్ ఉండవు. నాకు కూడా కోరిక ఏముంటుందంటే, నాకు డబ్బులు సంపాదించాలని, పేరు సంపాదించాలని కాదు, నా దేశం నెంబర్ 1గా ఉండాలి సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే నాకు ఒక బాధ కలిగింది. 2014లో న్యూయార్క్ టైమ్స్ రిడిక్యూల్డ్ ఇండియన్ స్పేస్ ఎఫర్ట్స్. అలాంటి వాళ్ళు ఈ రోజున వచ్చి మనకి ఇంటర్నేషనల్ స్పేస్ దీనికి ఈ కమ్యూనిటీకి మనల్ని సాధారణంగా ఆహ్వానించగలిగారంటే, మన శాస్త్రవేత్తలు ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎదుర్కొని కొట్టి మరి చూపించారు. 104 శాటిలైట్స్ 108 శాటిలైట్లు ఒకే రోజున లాంచ్ చేసి మన సత్తా చూపించాము. ఒక కెపాసిటీ ఆఫ్ భారతీయ scientists. So I'm glad, sir. India was, one point of time, it was an elite space club. We are away from elite space club. And now, our Atmanirbhar Bharat, under the exemplary leadership of Honorable PM Sri Narendra Modi ji, we could become a part of the elite space club, alongside being indigenous and also making significant advancements in space research as well as development. The journey has taken us where no other could reach out and put us above all in the world with the success of Chandrayaan-3. Of course, 2019 has been heartbreaking for the whole nation, but you resurfaced, and with the resilience, however, our scientists of Bharat have elated us with the astounding success of Chandrayaan-3 in August 2023. To mark this phenomenal victory, the Government of India has announced 23rd August as a National Space Day. I feel very much honored to be serving as the Minister of Science and Technology. Andhra Pradesh, as we celebrate our first National Space Day in front of our esteemed scientists of ISRO, Satish Dhawan Space Center, formerly known as Sriharikota Range. The seeds of ISRO were planted by two great scientists, Homi Bhabha and Vikram Sarabhai, and their legacy has been taken forward by Dr. APJ Abdul Kalam and Satish Dhawan. When we launched Aryabhatta, India's first satellite in the year 1975, we did it from Russia, a Russian rocket launch and development site.
Kasputin Yar, I think that's the name. If you look at our progression now, we have launched about 430 international satellites from India, and our Satish Dhawan Space Center has been a rocket launch site for many American and Russian satellites and also European countries. I would like to elucidate the progress of ISRO's in 3 E's, as I describe it as an efficient, expedient, and economical. All this has been possible because of the exemplary efforts of our great team of patriotic scientists working relentlessly with an extreme level of commitment and determination. On this important occasion, it gives me immense pride to remember one of the most successful rocket launches from Sriharikota on a single mission, where 104 satellites were launched on a single day, overtaking the previous record of 37 satellites launched by Russia in 2014, thereby creating history and being applauded by the whole world. That's why we could get into the international recognition.